ఈ దేవుడు 2024 సంవత్సరం అంతా కూడా మన అందరినీ కూడా కాపాడి ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి యొక్క పునరుద్ధాన దినములో మనం ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ప్రభు యొక్క కృప చేత మనం సంవత్సర కాలం అంతా ఏ ఒక్క వారం పోగొట్టుకోకుండా ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మన అందరినీ కూడా అలాంటి ఆరోగ్యంతో అలాంటి ఆశతో మనల్ని నింపునుగాక. దేవుని స్తోత్రం. ఆమేన్ అన్న వారందరికీ మరొకసారి వందనాలండి. ఈరోజు మరి ఫస్ట్ సండే కదా, సంవత్సరంలో మొట్టమొదటి యొక్క ఆదివారం కదా. అయితే ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం కొరకు నేను ప్రార్థన చేశాను. ప్రభా, మరి ఇది మొట్టమొదటి పునరుద్ధానం, మరి ఏ వాక్యం అవసరం అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు కొన్ని మాటలు నా ముందు పెట్టాడు. అదే మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యమే మనకి మరి త్రోవకు వెలుగై ఉంది. అంటే మన మార్గాన్ని, మనం వెళ్ళే మార్గాన్ని సరిచేసేది, లేకపోతే మనకి మంచి చెడులను వివరించేది ఏంటంటే దేవుని వాక్యమే. కాబట్టి ఇలాంటి దేవుని వాక్యాన్ని మనము తీసుకున్నప్పుడు నిజంగా మన జీవితాలు ఎంతో ధన్యకరమైన జీవితాలుగా మారిపోతూ ఉంటాయి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. నాతో నిలబడుతున్న నేనేమి గొప్పదాన్ని అని చెప్పట్లేదు, నాతో మాట్లాడతాడు. మీ అందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనం సరిచేయబడాలి, సరిదిద్దబడాలి. ఎప్పుడైతే వాక్యము ద్వారా సరిచేయబడతామో, సరిదిద్దబడతామో అప్పుడే దేవుడు మెచ్చదగిన బిడ్డలుగా ఉంటాం. గొప్ప ఆశీర్వాదాన్ని లోకంలో మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. దేవుడు తన ఆశీర్వాదాన్ని అనుభవించాలనే కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా కొన్నిసార్లు బుజ్జగిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా కొన్నిసార్లు సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అది ఏ విధంగా మాట్లాడినా కానీ అది మనం తీసుకోవాలి. దాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. అంతేగాని నా గురించే చెప్పారు పాస్టర్ అమ్మగారు, లేకపోతే నా గురించే చెప్పారు పాస్టర్ గారు అనకూడదు. ఎవరి గురించి చెప్తాం? మరి మనల గురించే చెప్పుకోవాలి. వాక్యం ఎవరి గురించి ఉందండి? ఎవరి కోసమో లేదు, వాక్యం మన అందరి కోసం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ వాక్యాన్ని మరి అది హెచ్చరిక మాట అయినా, అది ప్రేమతో కూడిన మాట అయినా, ఏదైనప్పటికీ కూడా మనం దాన్ని స్వీకరించి వాక్యం ద్వారా సరిచేసుకున్నప్పుడు మనం చాలా వృద్ధి చెందుతాం, చాలా ఆశీర్వదించబడతాం. మంచి వాక్యం విన్నామని జీవితంలో మార్పు లేకపోతే ప్రయోజనము లేదు. మార్చుకోవాలి. మన అందరం కూడా మార్చుకుని దేవుని రాజ్యానికి సమీపస్తులం అవ్వాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మరి మానవ జీవితం చాలా విలువగా దేవుడు చేశాడు కదా. అయితే ఈ మానవ జీవితంలో విలువైనది ఏంటి? మానవ జీవితంలో ఏది విలువైనది? మన జీవితం చాలా విలువైంది, అది మనందరికీ తెలుసు. జీవితం చాలా విలువైంది. ఒక పాట ఉంటుంది కదా, విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక, బహు విలువైనది. మన అందరి జీవితాలు ఎలాంటిదండి? బహు విలువైనది. మనందరి జీవితాలు విలువైంది. అయితే ఈ విలువైన జీవితంలో, ఈ విలువైన మానవ జీవితంలో ఏది విలువైనది? జీవితం విలువైనదే, కానీ ఈ లోకంలో ఏది విలువైంది? చూడండి, చిన్నపిల్లోడి ముందు 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు ఒక బాక్స్లోను, చాక్లెట్లు ఒక బాక్స్లోను పెడితే ఏం కోరుకుంటాడు వాడు? చాక్లెట్టే కోరుకుంటాడు. ఎందుకంటే వాడి దృష్టిలో అదే విలువైంది. 1,00,000 రూపాయల కంటే చాక్లెట్టే విలువైంది. అలాగా ఈ రోజున క్రైస్తవుడుగా, క్రీస్తు పిల్లలుగా ఉన్న మన జీవితంలో ఏది విలువైనది? ఒక సాక్ష్యం చెప్తాను. ఒక ఆయన లండన్లో చదువుకుంటున్నాడు. లండన్లో తను చదువుకున్నప్పుడు ఆ చదువుకునే సందర్భంలో ఆ స్కూల్లో, లేకపోతే ఆ చదువు పూర్తయిన తర్వాత చదువుకుంటున్న సమయాల్లోనే ఆ లండన్ దేశంలో ఒక ఆయన ఈయనకి
గిఫ్ట్ ఇచ్చాడు బైబిల్ గిఫ్ట్ ఇవ్వగానే ఈయన చూసుకుని ఇదేదో మత గ్రంథం అనుకుని దాన్ని చింపేసి పేజీలన్నీ పోయాయి, అట్ట మాత్రం భద్రపరుచుకున్నాడు. పై అట్ట మాత్రం ఏం చేసుకున్నాడు, ఇలా అట్ట ఉంటుంది కదా, ఇది కాదు, ఈ అట్ట కాదు, లోపల అట్ట ఉంటుంది కదా బైబిల్ అట్ట, దాన్ని మాత్రం దాచుకున్నాడు. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ అట్ట ఆయనకి ఏదో సర్దుకున్నప్పుడు కనిపించింది. దాని మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది కదా, ఆ పరిశుద్ధ గ్రంథం అనే మాట, ఈ లోకంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ మత గ్రంథాల పైన కూడా పరిశుద్ధ గ్రంథం అనే మాట ఎక్కడ కనబడదు మనకి. ఏమండి, ఒక్క బైబిల్ దగ్గర మాత్రమే ఇదే గ్రంథం అంట, పరిశుద్ధ గ్రంథం. ఈ అట్ట మీద ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం అనే మాట చూశాడో అప్పుడు ఈయనకి ఒక ఆలోచన పుట్టిందంట. ఏంటి పరిశుద్ధ గ్రంథం అని ఉంది, అసలు ఈ గ్రంథంలో ఏముంటుంది అనుకుని ఆలోచన కలిగి చింపేశాడు కదా కోపంతో. మళ్ళీ ఏ పేజీలు అయితే చింపేశాడో అలాంటి బైబిల్ ఒకటి సంపాదించుకున్నాడు ఆ దేశంలో, లండన్లో. సంపాదించుకుని బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదివినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా. సరే, ఆ లండన్ దేశంలో చదువు పూర్తయ్యేసరికి ఈయనకి యేసు ప్రభు ఒక్కడే దేవుడని అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. ఏమండి, యేసు ప్రభు ఒక్కడే దేవుడని అర్థమైంది. సరే, ఆ బైబిల్ పట్టుకుని బైబిల్ని వాక్యాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. చదువు పూర్తయిన తర్వాత తన రాష్ట్రానికి వచ్చాడు. అది ఏ రాష్ట్రం అంటే పంజాబ్ రాష్ట్రం. కావాలంటే ఆయన చరిత్ర మీరు నెట్లో కొట్టినా వస్తుంది. ఆయనది పంజాబ్ రాష్ట్రం. ఏ రాష్ట్రం అండి? పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతస్థులు, వాళ్ళెవరు? సిక్కు మతస్థులు. అయితే ఇంటికి వచ్చేసరికి బైబిల్ చూశారు, ఆయన దగ్గర ఉన్న బైబిల్ చూశారు తల్లిదండ్రులు. చాలా కోప్పడ్డారు. వచ్చిన తర్వాత ఆయనతో ఏమండి గొడవ పెట్టుకున్నారు. ఏమనంటే, నువ్వు లండన్ వెళ్ళి ఆ దేశానికి నువ్వు అమ్ముడిపోయావు. దేనికి అమ్ముడిపోయావు? ఆ దేశాన్ని, ఆ డబ్బుకి నువ్వు అమ్ముడిపోయి ఈ మతాన్ని నువ్వు పట్టావు. సరే, నీవు ఇప్పుడు మా ఈ రాష్ట్రం వచ్చావు, మా దగ్గరకు వచ్చావు. వాళ్ళు చాలా కోటీశ్వరులు, సిక్కు మతంలో చాలా కోటీశ్వరులు. వాళ్ళు కొడుకుని అడుగుతున్నాడంట, ఇదిగో నీవు మరి బైబిల్ విడిచిపెడతావా? ఆ దేవుణ్ణి విడిచిపెడతావా? విడిచిపెడితే కనుక ఇదిగో మాకున్న కోట్ల ఆస్తి అంతా కూడా ఇప్పుడే నీ పేరుకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఇప్పుడే నీ పేర రాసేస్తాం. ఒకవేళ నీవు ఆ దేవుణ్ణి బైబిల్ని వదలనంటావా, నిష్ఠదరిద్రుడు అయిపోతావు అన్నారంట. ఏమన్నారంట? నిష్ఠదరిద్రుడు అయిపోతావు, బయటికి తోలేస్తాం నిన్ను అన్నారంట. అంటే ఈయన అన్నాడంట, ఇప్పుడు నువ్వు ఎంచుకో, నువ్వు ఎవరు కావాలో ఎంచుకో. ఆ దేవుడు కావాలా, బైబిల్ కావాలా, మేము కావాలా, ఆస్తి కావాలా అంటే ఆయన అన్నాడంట, అమ్మ నాన్న మీరు నాకు కావాలి, కానీ ఆ దేవుడు కావాలి, ఆ దేవుడిని మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడంట. అంటే ఆ దేవుడు కావాలితే మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారంట. అనగానే బయటకు వచ్చాడు. ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 10,000 సంఘాలను కట్టాడు. దేవుని స్తోత్రం. ఎవరు? భక్సింగ్ గారు. దేవుని స్తోత్రం. ఎన్ని వేల సంఘాలు? 10,000 సంఘాలని స్థాపించాడు ఆయన. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం అయింది. వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, కుటుంబస్తులు వదిలేశారు, అందరూ వదిలేశారు. ఈయన అనుకున్నాడు, అందరూ వదిలేసినా పర్వాలేదు, నాకు నా దేవుడే విలువైన వాడు నా జీవితంలో. డబ్బు కాదు నాకు విలువైంది, మనుషులు కాదు నా దృష్టిలో విలువైన వాళ్ళు. అన్నిటికంటే అందరికంటే విలువైనది ఎవరు? నా దేవుడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే తన దేవుణ్ణి అలా విలువగా ఎంచుకుని బయటకు వచ్చాడో
ఏమండి, ఒక్క తల్లిదండ్రియే దూరం అయ్యారు, కానీ ఎన్ని లక్షల మంది అండి ఆయన ద్వారా, ఎన్ని వేల మంది తల్లిదండ్రులను ఇచ్చాడు ఆయనకి. ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఎంతోమంది అక్క చెల్లెలు లాంటి వారిని ఆయనకి ఇచ్చాడు. ఎంతోమంది బంధువులకి నిజంగా ఆయన చనిపోయినప్పుడంట దగ్గరుండి చూసుకోవటానికి ఒక డాక్టరు, పెద్ద డాక్టర్ అంటండి ఆమె వాళ్ళు ఆ ఫ్యామిలీ తీర్మానం చేసుకుని ఆయన బ్రతికినంత కాలము కూడా ఎంత ఆప్యాయతతో చూసుకున్నారనంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయనకి ఏమైనా తక్కువ చేశాడా దేవుడు? తక్కువ చేయడండి. దేవుణ్ణి విలువగా ఎంచుకుంటే, ఏమండి, అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి విలువగా చేసుకుంటే, దేవుని కంటే విలువైనది ఏదీ లేదని నువ్వు గుర్తించగలిగితే నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? బైబిల్ గ్రంథంలో అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? దేవుని స్తోత్రం. ఈ లోకంలో అన్నిటికంటే విలువగా నువ్వు ఎంచుకోవాలి. విలువైనది ఏది అంటే దేవుడు విలువైనవాడు. ఏమండి, చాలామందికి ఈ విలువ తెలియక, దేవుని విలువకు తెలియక, విలువలేని దాని కొరకు పోట్లాడుకుంటూ, విలువలేని దాని కొరకు పరిగెడుతూ, విలువలేని దాన్ని ఆశించి, ఏమండి, విలువైన దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. విలువైన దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు. విలువైన దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉన్నారు. విలువైన ఆత్మీయతకు దూరం అయిపోతున్నారు. దేనికోసం? విలువ లేని దానికోసం దేన్ని వదిలిపెట్టేస్తున్నారు? విలువైన దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో విలువైన దాని కొరకు, ఏమండి, విలువైనది దేవుడు ఇచ్చాడు, కానీ విలువైన దాన్ని వారు పొందుకుని, ఏమండి, ఆ విలువ గ్రహించక విలువను పోగొట్టుకున్నారు. అలాంటి సందర్భాలు, దానిలో నుంచి కొన్ని మాటలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము, బైబిల్ గ్రంథం ఉన్నట్టు వారు అందరూ తీసుకోండి. ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఒక మాట అందరి చేతుల్లో బైబిల్లో ఉన్నాయా? ఒకసారి బైబిల్ పైకెత్తండి. కొంతమంది చేతులు బైబిల్ బరువు అనుకుంటున్నారు. సెల్ ఉంది కదా అనుకుని ఏదో షోయింగ్కి వచ్చినట్టుగా దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకురావాలి మనం. దేవుని స్తోత్రం. సెల్ ఉండొచ్చు, కానీ జీవవాక్యం చేతిలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. కాబట్టి అందరి చేతులు ఏముండాలి? బైబిల్ ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరంలో బాప్తిసం పొందిన వాళ్ళకి బైబిల్ లేకపోతే కనుక ఈ నెలలోనే ఇక్కడ హల్లెలూయా గ్రౌండ్లో మీటింగ్స్ పెడతారు. ఆ మీటింగ్స్లో బైబిల్ అమ్ముతారు, కొనుక్కోండి. మరి పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి, చాలా విలువైనది. కాబట్టి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నా చదువుకోకపోయినా అందరి చేతిలో మాత్రం బైబిల్ ఉండాలి. ఇప్పుడు చదువుదాం, చూడండి. ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం. నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండేను, సాధువై చూడండి, ఇక్కడ ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. ఎవరెవరు వాళ్ళు? యాషావు, యాకోబు. వీళ్ళిద్దరూ కూడా ఎవరి బిడ్డలు, ఎవరి కుమారులు? ఇస్సాకు యొక్క కుమారులు. ఇస్సాకు, రిబకా. వారు మంచి దంపతులు, మంచి ఆత్మపూర్ణులు వాళ్ళిద్దరూ కూడా, ఇస్సాకు, రిబకా. ఏ పెళ్ళైనా కానీ, ఏ పెళ్ళి క్రైస్తవ పెళ్ళిలో సాధ్యమైనంత వరకు ఎక్కువ వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేస్తారు. ఎవరెవరిని? ఇస్సాకుని, రిబకాని. ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలిద్దరూ, వాళ్ళిద్దరూ కూడా ఎవరు అంటే ఏసావు, యాకోబు. ఇక్కడ ఏసావు సాధువై గుడారంలో ఉన్నాడంట. యాకోబు మరి సాధువై గుడారంలో ఉన్నాడంట. ఏసావు అరణ్యవాసి అయి ఉన్నాడంట. ఇంకా చదువుదా. తినుచుండేను గనుక అతనిని ప్రేమించెను. వండుకొనుచుండగా
అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో అందుచేత ఇంకా అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా చావబోచున్నాను కదా. చూడండి, ఇక్కడ జ్యేష్ఠత్వం అనేది చాలా విలువైనదని బైబిల్ చెప్తుంది. పాత నిబంధన కాలంలో జ్యేష్ఠత్వం చాలా విలువైనది. కానీ విలువైన జ్యేష్ఠత్వాన్ని దేనికి అమ్మేశాడంట? విలువలేని తిండి. ఏంటంట? తిండి. ఏమంటే అందుకనే బైబిల్ గ్రంథంలో తిండి అపోస్తల కాలంలోనండి తిండి వల్ల చాలా పోరాటాలు వచ్చినాయి వాళ్ళకి. ఏమండి, తిండి వల్ల చాలా పోరాటాలు వచ్చినాయి. దేవుని పిల్లలుగా మనం ఏమండి ఇక్కడ ఏషావుని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమండి తిండిని బట్టి విలువైన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము కొన్నిసార్లు ఏమండి తిండి లేకుండా ఉపవాసం ఉండవలసి వస్తే ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి కొన్నిసార్లు ఏమండి వెళ్ళిన కాడ లేకపోయినా కానీ మనం ఏం చేయాలి? దెబ్బలాట పెట్టుకోకూడదు, సర్దుపోవాలి. ఒక సంఘం గురించి విన్నాను నేను. మన సహవాసంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఏమండి ఒక సంఘంలోనంట మాంసం కూర వండారంట. ఆ రోజు భోజనాల రోజు ఒకళ్ళకంట 6 ముక్కలు పడినాయి అంట, ఒక అతనికి 4 ముక్కలు పడినాయి అంట, ఇంకొక అతను 3 ముక్కలే పడినాయి అంట. ఈ 3 ముక్కలే పడినోడు అంటున్నాడంట, ఇదిగో వాడికేమో అన్ని ముక్కలు వేస్తావు, వీడికేమో ఇన్ని ముక్కలు వేస్తావు, నాకు 3 ముక్కలు వేస్తావా అని దెబ్బలాట ప్రారంభించి సంఘాన్ని 3 ముక్కలు చేసేసాడంట. ఏమండి సంఘాన్ని ఏం చేశాడు? 3 ముక్కలు. ఎక్కడ పడిందా ప్రభావం? సంఘం మీద పడింది. అందుకనే దేవుని బిడ్డలండి తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తిండి దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. పొట్టి శ్రీరాములంట 52 రోజులు ఉపవాసం ఉన్నాడంట. చచ్చిపోయాడా? ఏమండి 52 రోజులు ఉపవాసం ఉన్నా ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు కొన్నిసార్లు ఏమండి నిన్ను పరీక్షిస్తాడు. నీ దగ్గరికి వచ్చినప్పుడే అయిపోద్ది, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం మిగలదు. ఎందుకని అంటే అదొక పరీక్ష. నువ్వు సణుగుతావా, గొణుగుతావా, లేకపోతే దేవుని స్తోత్రం అని సరిపెట్టుకుంటావా? ఏమండి దేవుని బిడ్డలు ఆకలి కొని ఉండడం కూడా నేర్చుకోవాలి. ఏషావుకి ఆకలి కొని ఉండడం తెలియదు, యాకోబుకి ఉపవాసం ఉండడం తెలుసు. దేవుని స్తోత్రం. అందుకే తన కొరకు వండుకున్నాడంట. ఆ పూట తను తినడానికి వండుకున్నాడంట. ఎప్పుడైతే ఈ ఏషావు నేను చచ్చిపోయేలాగా ఉన్నాను రా, నాకు ఇవ్వి అన్నప్పుడు వెంటనే ఏమండి తనకని వండుకున్నదే తను ఇచ్చేసి ఏం కావాలని కోరుకుంటాడు అక్కడ? విలువైన జ్యేష్ఠత్వం. ఏమండి ఎందుకు మరి ఆ పూటకి యాకోబుకు ఉండదు కదా, ఏషావుకి ఇచ్చేస్తే యాకోబుకు ఉండదు కదా. అంటే యాకోబు ఉద్దేశం ఏంటంటే, నేను ఉపవాసం ఉన్నా పర్వాలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు ఈ సమయంలో ఏం కావాలి? జ్యేష్ఠత్వం కావాలి. దేవుని స్తోత్రం. నిజమేనండి, ఉపవాసం ఉండడం యాకోబుకి తెలుసు. ఆల్ నైట్ ప్రేయర్లో ఉండడం యాకోబుకి తెలుసు. అందుకే వదిలే, తెల్లవారిపోతుంది వదిలే, పొద్దుపోయింది వదిలే అంటే ఏమన్నాడు? వదిలేది లేదు, ఈ నైట్ అంతా నేను ఉంటాను అంటే అలవాటు. యాకోబుకి అలవాటండి, ఆల్ నైట్ ప్రేయర్ అలవాటు, ఉపవాసాలు అలవాటు. నీకుందా అలవాటు? ఏమంటే చాలామంది అనుకుంటారు, అమ్మో ఒక్క పూట ఉపవాసం అంటే నీరసం వచ్చేస్తుందండి, కళ్ళు తిరిగిపోతున్నాయండి ఏమండి అనుకుంటా ఉంటారు. కానీ అది నీ అలవాటులోకి తీసుకుంటే అది నీ బాడీకి అండి పుడతంతో ఏది అలవాట్లు ఉండవు బాడీకి. మనం పుట్టిన తర్వాత ఏది అలవాటు చేస్తే అదే అలవాటు. నేను స్టార్టింగ్లో రక్షణ పొందిన తర్వాత మరి సేవలో ఉన్నప్పుడు ప్రారంభంలో
నేను ఉపవాసం ఉన్నప్పుడు 3 రోజులే స్టార్టింగ్లో 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మా అమ్మగారింటికి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంటికి వస్తున్నాను. అక్కడ మా ఇల్లు అక్కడ నూనెవారి వీధిలో ఉండేది కదా. ఇంటికి వస్తున్న మధ్యదారిలో కళ్ళు గిరగిర తిరిగిపోతున్నాయి, చీకట్లు కమ్మేసినాయి. పడిపోతానేమో అనుకున్నాను, కానీ పడిపోకుండా ఇంటికి వచ్చేసాను. దేవుని స్తోత్రం. కానీ అలాగా రాను ఏమండి బాడీకి అలవాటైనప్పుడు ఇప్పుడు 7 రోజులున్నా ఎన్ని రోజులున్నా కానీ ఏమండి తెలీదు. అంతటి పడిపోయే స్థితికి వెళ్ళం. ఎందుకంటే బాడీకి అలవాటు చేసినప్పుడు ఉపవాసం ఉండడం, ఏమండి రాత్రంతా ప్రార్థనలో గడపడం, అది ఎంతో విలువైనది. ఆ విలువ ఈయనకి తెలుసు, యాకోబుకి తెలుసండి. అందుకనే యాకోబు ఎక్కడున్నాడంట? సాధువై గుడారంలో ఉన్నాడు. సాధువు అంటే సాత్వికుడు. దేవుని స్తోత్రం. యాకోబు ఎవరండి? సాత్వికుడుగా ఉన్నాడు. యాకోబు కంటే గొప్ప సాత్వికుడైన క్రీస్తు ప్రభుని మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన సాత్వికుడు. మన ప్రభు ఎవరు అంటే సాత్వికుడు, దేన మనస్సు కలిగిన వాడు. అందుకని అంటాడు, మీ కాడి ఎత్తుకుని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, సాత్వికాన్ని నేర్చుకోండి, దీనత్వాన్ని నేర్చుకోండి, తగ్గింపును నేర్చుకోండి అంటాడు. యాకోబు అంట గుడారంలో ఉండి సాధువత్వం, సాత్వికం కలిగిన వాడిగా ఉన్నాడంట. దేవుని బిడ్డలకు ఈ రోజున సాత్వికం ఉందా? ఏమంటే దీన మనస్సు ఉందా? యాకోబు అలాంటి సాధువుగా ఉన్నాడని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా గుడారములో ఉన్నాడంట. ఎక్కడున్నాడట? గుడారము అంటే దేవుని సన్నిధి, దేవునితో సహవాసము. దేవుని స్తోత్రం. ఏమండి దేవునితో ఉన్న సహవాసము, ఏమండి నీకు ఆ విలువ అర్థమైతే, దేవుని సన్నిధిని ఉన్న ఆ విలువను నువ్వు అర్థం చేసుకుని గుర్తుపట్టగలిగితే అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం తెచ్చిపెట్టేది. దేవునితో ఉన్న సహవాసం. ఈ రోజున ఏమండి దేవునితో సరైన సహవాసం లేదు. సరైన సహవాసం లేకపోవటం వల్ల ఏసావు అరణ్యవాసిగా ఉన్నట్లుగా మనం కూడా అడవి ఒలివ కొమ్మలమైపోయాం. ఏ కొమ్మలం? అడవి ఒలివ కొమ్మలమైపోయాం. ఎందుకు అంటే ఆయనతో సరైన సహవాసం లేదు. నిజంగా కనుక ఆయనతో సరైన సహవాసం ఉంటే, రోమీలకు రాసిన పత్రికలో రాస్తాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. రోమీలకు రాసి త్వరగా 11:21. దేవుడు స్వాభావికమైన కొమ్మల్ని విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి అనగా 11:24 24 ఎట్లనగా నీవు నీ స్వాభావికమైన, మనం ఎవరము అంటే మన స్వభావం ఎలాంటిది అంటే అడవి ఒలీవ చెట్ల లాంటి స్వభావము. ఏమండి అంటే అడవి ఒలీవ చెట్ల స్వభావం అంటే ఏంటి? లోకములో ఉన్న స్వభావం మనది, పాపపు స్వభావం మనది. అందుకనే పాపపు స్వభావంతో ఏమండి మాటకు ముందు బూత్ తిడతారు కొంతమంది, మాట పూర్తయిన తర్వాత బూత్ తిడతా ఉంటారు. అంటే అది ప్రాచీన స్వభావం, అది పాపపు స్వభావము. అడవి ఏమండి ఒలీవ యొక్క స్వభావంతో ఉన్నామంట. తర్వాత చెట్టు నుండి కోయబడి అంటే ఆ ప్రాచీన స్వభావానికి విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టుతో అంటుకట్టబడిన ఎడల, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అంటుకట్టబడాలి దేంతో? మంచి ఒలీవ చెట్టు. మంచి ఒలీవ చెట్టు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం. నువ్వెవరవు అంటే నీ యొక్క స్వభావం ఎలాంటిది అంటే అడవి.
అడవి ఒలీవ చెట్టు లాంటి స్వభావం నీది. ఇప్పుడు నీవు నరకబడి, దేనితో నరకబడి? వాక్యముతో నరకబడి. వాక్యము కత్తి లాంటిది, వాక్యము సుత్తి లాంటిది. దేవుని వాక్యముతో నీవు నరకబడి ఇప్పుడు ఏమండి మంచి ఒలీవ చెట్టు అయినా ప్రభువైన యేసు క్రీస్తుతో నువ్వు అంటు కట్టబడాలి. దేవుని స్తోత్రం. అంటు కట్టబడడం అంటే ఆయనతో సహవాసం చెయ్యాలి. ఆయనతో ఉన్న సహవాసము ఎప్పుడైతే ఆయనతో నువ్వు సహవాసం చేస్తావో అప్పుడు నీ ప్రాచీన స్వభావం కోల్పోయి ఎలా మారతావు? ఇప్పుడు సారవంతమైన ఒలీవ చెట్టుగా మారతావు. దేవుని స్తోత్రం. నీ ప్రాచీన స్వభావం అంతా మారిపోద్ది. ఏమండి ప్రాచీన స్వభావం ఏంటి? బూతులు తిట్టే స్వభావం, అబద్ధాలు ఆడే స్వభావం. ఏమండి ఇంకా ఇంకా ఏ స్వభావం? ఇక్కడే అక్కడ, అక్కడే ఇక్కడ. ఏమండి ఈ స్వభావం. ఇంకా ప్రాచీన స్వభావాలు ఇంకేంటి? ఇంకా ఏంటండి? ఇంకా చాలా ఉంటాయి, చెప్పరే మనలో లేవా? చాలా ఉంటాయి. అవన్నీ బైబిల్ కొలస్సీలు రాసిన పత్రికలు అంటాడు, ప్రాచీన స్వభావం వదులుకుని నవీన స్వభావము ఎప్పుడు వస్తుంది? ఏమండి ఈ నవీన స్వభావంలోనికి మనం వెళ్ళాలి అంటే ఏమండి ఏం చేయాలి? అంటుకట్టబడాలి. ఎక్కడ? మంచి ఒలీవ చెట్టుకి మనం ఏం చేయాలి? అంటే ఎవరితో? క్రీస్తుతో. మనం క్రీస్తుతో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఏమండి మన మాట మారద్దే. ఏం మారద్దే? మాట మారద్దే. రెండవదిగా ఆలోచనలు మారుతాయి, పద్ధతులు మారుతాయి. లేకపోతే ఏమండి నువ్వు క్రైస్తవుడవే, బ్రతుకు మారిందా? అన్యులుగా ఉన్నప్పుడు ఏ చాడీలు చెప్తున్నామో ఇప్పుడు ఏమండి ఏదో చెప్పుకుంటున్నారు కష్టం నీ దగ్గర. మళ్ళీ నువ్వు ఫోన్ చేసి అంటే నిజంగా విశ్వాసులమే కానీ ఈ రోజున పిశాచులు ఉన్నారండి. పిశాచులుగా మనం ఉండకూడదు. ఏమండి క్షేమకరంగా ఉండాలి మనం. ఎప్పుడూ మన స్వభావం ఇది ప్రాచీన స్వభావం. అది ఏమండి ఇప్పుడు నవీన స్వభావంలోకి రావాలంటే నీకు సరైన సహవాసం లేదు. ఉందనుకుంటున్నావు. ఎవరితో సహవాసం లేదు? క్రీస్తుతో సహవాసం లేదు. సరైన సహవాసం లేదు కాబట్టే ఏమండి వీళ్ళ గొడవలు వాళ్ళ గొడవ. ఇప్పుడు ఏమండి విశ్వాసులకి దేవుడు అందరినీ ఆశీర్వదించాడు కదా. ఏమండి తినడానికి ఉండడానికి లోటు లేదు. అందుకే సోదు కబుర్లు, ఏమండి చాడీలు, కొండాలు ఏమైపోయినాయి? ఎక్కువైపోయాయి. ఇదంతా ఏంటి అంటే ప్రాచీన స్వభావం. కానీ ఇది వదులుకుంటున్నావా? వదులుకోలేకపోతున్నావు. ఎందుకు అంటే సరైన సహవాసం దేవునితో లేదు. సరైన సహవాసం ఉంటే అవన్నీ వదిలేస్తాం. ఇప్పుడు నీలోకి ఏమొచ్చేస్తుంది? నవీన స్వభావం వస్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు ఈ ఒలీవ. ఆ మాట మరలా చదవండి అదే మాట 11వ అధ్యాయం 24వ వచనం రోమీయులకు రాసిన. ఎట్లనగా కోయబడి స్వభావ విరుద్ధముగా. ఒకప్పుడు నువ్వు ఆ స్వభావంతో ఉన్నావు, ఇప్పుడు ఏమైపోవాలి? విరుద్ధంగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడి ఎడల మరి నిశ్చయముగా. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ ఏమండి మనము ఈ యొక్క ఆయనతో అంటుకట్టబడిన అనుభవంలోకి రావాలంటే అండి మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. సమయం ఎప్పుడు దొరుకుతుందో అని ఆశించాలి. నీ పనులు చేసుకో. నీ పనులు చేసుకున్న తర్వాత దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని పాదాలను ఆశ్రయించు. ప్రభువా నా స్వభావం మార్చు, నేను ఉండలేకపోతున్నాను ఇలాగా, నా స్వభావం మార్చు అని ప్రభు పాదాలు పట్టుకుంటేనండి అప్పుడు నీ సహవాసం మారిపోద్ది. దేవుని స్తోత్రం. చాడీలు చెప్పే వాళ్ళకి దూరంగా నువ్వు ఉంటావు.
కోపిష్ఠులకు దూరంగా ఉంటావు, తిరుగుబోతులకు దూరంగా ఉంటావు, త్రాగుబోతులకి దూరంగా ఉంటావు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుంది? చెరిపివేస్తుంది. కాబట్టి నీ సహవాసం, ఏమండి, దేవునితో ఉన్న ఆ సహవాసం చాలా విలువైనది. దేవుని సన్నిధి చాలా విలువైనది. ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవునితో ఉన్న సహవాసాన్ని ఆ విలువను నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని కలిగి ఉంటావో అప్పుడు ఈ లోకంలో ఏది విలువైందో నువ్వు గుర్తుపడతావు. దేవుని స్తోత్రం. ఏమండి, నువ్వు దేవునితో ఉన్న సహవాసం సరైందైతే కనుక ఏది విలువైందో నువ్వేం చేస్తావు? గుర్తుపడతావు. లేకపోతే నీవు గుర్తుపట్టలేవు. ఏమండి, ఈ రోజున బైబిల్ ముందుంది, ఈ బైబిల్ ఉంది ముందు, ఏమండి, ఒక ప్రక్కన సెల్ ఫోన్ ఉంది. ఏది పట్టుకుంటాం? ఏమండి, బైబిల్ పట్టుకుంటామా సెల్ ఫోనా? దేవుని వాక్యం చదువుదామని ఉండదు, దేవుని వాక్యం ధ్యానిద్దామని ఉండదు. ఏమండి, సెల్ ఫోన్ తోటే ఉంటారు. అయ్యో, వాక్యంలోంచి ఒక మాట అయినా దేవుడు మాట్లాడితే విందాం, దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడి స్వరం విందాం. ఎందుకంటే దేవుడిలో ఉన్న ప్రతి మాట కూడా దేవుని స్వరం. ఇది ఒక్క మాట పట్టుకో. ఏమండి, అధ్యాయం అంతా చదివిన తర్వాత ఒక్క మాట పట్టుకో. ఏమండి, ఆ మాటను తీసుకో. దేవుని స్వరం వినాలని ఆశ కలిగి ఉండు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. వాక్యం ఎంత గొప్పదో తెలుసా? ఏమండి, ముత్యముల కన్నా, పగడముల కన్నా, వెండి బంగారాల కన్నా, జుంటె తేనె దారాల కన్నా, ఏమండి, ఎలాంటిదంట? మధురమైనది, విలువైనది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యపు విలువ నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఏమండి, వాక్యపు విలువ అర్థం కావట్లేదు. ఒక రోజున వాక్యం కరువు వస్తుందంట. వాక్యం కొరకు ఏం చేస్తారంట? ఆ సముద్రం నుంచి ఈ సముద్రం వరకు పరుగులు పెడతారంట. ఆ రోజున దేవుని వాక్యం ఎక్కడా దొరకదు. దొరికినప్పుడు ఏమంటే దాని విలువ తెలియక దాన్ని జార విడిచిపెట్టావు. కాబట్టి దేవుని వాక్యపు విలువ నీకు అర్థమైతే, ఏమండి, దేవుని సన్నిధి, దేవుని సహవాసం విలువ నీకు అర్థమైతే నీ జీవితంలో ఏది విలువైందో నువ్వు గుర్తుపడతావు. ఈ రోజున విలువైనది గుర్తుపట్టలేకపోతున్నారు. ఏమండి, భార్య ఎంత విలువైందో భర్తకు తెలియదు, భర్త ఎంత విలువైన వాడో భార్యకు తెలియదు. అందుకే కొంతమంది అంటారు కదా, నేను చచ్చాక తెలిసి వస్తుందిలే నీకు అంటారు కదా. ఏమండి, భర్త ఎంత విలువైన వాడో ఎప్పుడు, భర్త విలువ ఎప్పుడు తెలుస్తుంది నీకు అంటే వాక్యము నీకు అర్థమైనప్పుడు. ఏమండి, నీకు అర్థమైనప్పుడు భర్త విలువ ఏంటో తెలుస్తుందండి. భర్తను ఎలా ప్రేమించాలో, భర్తను ఎలా గౌరవించాలో, భర్తకు ఏ విధంగా లోబడి ఉండాలో. ఏమండి, భర్త అంటే ఏమండి నీ శిరస్సు. భర్త అంటే ఎవరు? శిరస్సు లేకపోతే ఉండడానికి విలువ ఉంటుందా? ఏమండి, కాబట్టి శిరస్సు లాంటి భర్తను ఎలా ప్రేమిస్తున్నావు? శిరస్సు లాంటి భర్త మాటకి ఎంత విధేయత చూపిస్తున్నావు? మా ఆయన మంచోడు కాదండి అంటావేమో. ఏమండి, మంచోడైనా మంచోడు కాకపోయినా దేవుని వాక్యం ఏమంటుంది? లోబడితే దేవుని కొరకు మనం సంపాదించుకుంటాం. దేవుని స్తోత్రం. సంపాదించుకుంటామా లేదా? సంపాదించుకుంటామండి, తప్పనిసరిగా సంపాదించుకుంటాం మనం లోబడితే. కాబట్టి భర్త విలువను తెలుసుకో. ఏమండి, భర్తలు ఏం చేయాలి? భార్య విలువ కూడా తెలుసుకోవాలి. కొంతమందికి భార్య విలువ తెలీదు. ఏమండి, భార్యను ఎంతసేపు బాధ పెడతా ఉంటారు, లేకపోతే భార్యను కాలు కింద పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎక్కడ పెట్టాడు? సాటైన సహాయంగా ఇచ్చాడు. సాటైన సహాయంగా ఇచ్చాడు అంటే నీకు చేదోడుగా వాదోడుగా ఇచ్చాడు. కాబట్టి భర్త భార్యను ఎప్పుడు ప్రేమిస్తాడు అంటే వాక్యపు విలువ నీకు అర్థమైనప్పుడు, దేవునితో సరైన సహవాసం కలిగి ఉన్నానన్న రుజువు అది. ఏమండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని రోజు ఏమండి దెబ్బలాటలే అంటే, రోజు పోరాటాలు, రోజు యుద్ధాల కింద ఏది? ఏమండి, ఎందుకు అంటే ఈ పోరాటాలు ఎందుకు అంటే దేవునితో సరైన
సహవాసం లేదు. నేను సరైన సహవాసంలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ సరైన సహవాసంలో నీవు లేవు. దేవుళ్ళు అంటుకట్టబడి లేవు. ఏవండి, దేవుళ్ళు అంటుకట్టబడి దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని వాక్యం, ఆ విలువను నువ్వు గుర్తెలిగితే నీ భర్త ఎంత విలువైన వాడో నీకు అర్థమవుతుంది. నీ భార్య ఎంత విలువైందో నీకు అర్థమవుతుంది. పిల్లలకు అర్థమవుతుంది తల్లిదండ్రులు ఎంత విలువైన వాళ్ళో. ఏమండి, ఈ రోజున పిల్లలకు అర్థం కావట్లేదు తల్లిదండ్రులు విలువ. ఎప్పుడు పోతారా అని చూసేవాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు. ఏమండి, పిల్లల విలువ, తల్లిదండ్రుల విలువ పిల్లలకి అర్థం కావాలంటే ఏమండి, వారి దేవునితో ఏం చేయాలి? సహవాసం చేసినప్పుడు అమ్మ ఎంత విలువైన వాడో, నాన్న ఎంత విలువైన వాడో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కుటుంబం పరలోకపు సంతోషాన్ని అనుభవిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నీ ధనము కంటే నీ ధనమంతటిని ఇచ్చి ఏం సంపాదించుకో. సామెతల గ్రంథంలో చదువుదాం, చూడండి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి ఏమిచ్చి సంపాదించుకోవాలంట అంటే ధనము కంటే గుణము విలువైనది. ఏమండి, ఏం విలువైంది? గుణం విలువైంది. దేనికంటే? ధనము కంటే. గుణం ముందు ధనం ఆఫ్టర్ ఆల్. ఏమండి, దేని ముందు? గుణం ముందు ధనం ఆఫ్టర్ ఆల్, అంతే. ఇక్కడ అంటాడు, నీ ధనమంతా ఇచ్చి ఏం సంపాదించుకో? బుద్ధి సంపాదించుకో అంటున్నాడు. కానీ ఈ రోజున ఏమండి, ఆ బుద్ధే లేదు మనకే. ఏం లేదు? ఆ బుద్ధిని కోల్పోతున్నాం మనం. బైబిల్ గ్రంథంలో దావీదుకి జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? నాకు చూసే వరకు తెలియలేదు, మీకు మళ్ళీనే. దావీదు జ్యేష్ఠ కుమారుడు ఎవరు అంటే అమ్నోను. ఎవరంట? అమ్నోను. నిజంగా ఈ యొక్క అమ్నోను పుట్టేటప్పటికే దావీదు రాజు గొప్ప హోదాలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ అమ్నోను ఒక గోల్డెన్ స్పూన్తో పెరిగామంటారు చూడండి. కొంతమంది అంటారు, ఒకసారి ఎవరి గురించో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్తో పెరిగామండి. ఏ స్పూన్ తోటి అంట? గోల్డెన్ స్పూన్ తోటి. ఈ అమ్నోను కూడా ఏ స్పూన్తో? గోల్డెన్ స్పూన్తో పెరిగినవాడు. శ్రమలు లేవు, కష్టాలు లేవు. దావీదు శ్రమల్లో నుంచి వచ్చాడు, కష్టాల్లో నుంచి వచ్చాడు. కానీ ఈ అమ్నోను గోల్డెన్ స్పూన్తో ఏమండి పెరిగాడు. పెరిగిన ఈ అమ్నోనుకి ఏమండి బుద్ధి గడ్డి తిందంట. ఏం తిందంట? కొంతమంది అంటారు కదా, నీ బుద్ధి గడ్డి తిందా అంటారు కదా. ఈ అమ్నోనుకి బుద్ధి ఏం చేసిందంట? గడ్డి తిందంట. గడ్డి తింటే ఏం చేశాడు? వాయా వరుసలు మర్చిపోయాడు. వాయా వరుసలు మర్చిపోయాడండి. నిజంగా ఈ అమ్నోను ఎంత దుష్కార్యం చేశాడంటే, ఎంతటి ఘోరమైన కార్యం చేశాడంటే, చాలా భయంకరమైన కార్యం చేశాడు. తన యొక్క నిజంగా దేవుడు జ్యేష్ఠుడిగా పుట్టడం అంటే వాళ్ళు సంపాదించుకున్నది కాదు, అది దేవుడు ఇచ్చింది. కానీ దావీదు తర్వాత జ్యేష్ఠుడైన ఈ అమ్నోనును దేవుడు రాజుగా పెడుతుడేమో. కానీ ఈ లోపులోనే వాడు ఏం చేశాడు? వాడి జ్యేష్ఠత్వాన్ని ఏమండి కాముకత్వానికి అమ్మేసుకున్నాడు. దేనికి అమ్మేశాడు? కాముకత్వానికి అమ్మేశాడు. దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. ఏమండి విలువ తెలియలేదు. క్షణమాత్రం ఉండే ఆ సుఖం కోసం శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. జాగ్రత్త. బుద్ధి కలిగి ఉన్నావా? బుద్ధిని కోల్పోతున్నావా? బుద్ధిని కలిగి ఉన్నావా?
బైబిల్ గ్రంథంలో బుద్ధిని కోల్పోయాడంట ఒక రాజు. బుద్ధి వచ్చే వరకు ఎక్కడ పెట్టాడు? గడ్డి తినిపించాడు. ఏం తినిపించాడండి? గడ్డి తినిపించాడు. జాగ్రత్త. ఏమండి, జీవం గల దేవుని చేతిలో పడటం భయంకరం, భయంకరం. ఏమండి, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ బుద్ధి ఎలా ఉంది? ఏమండి, కొంతమంది ఈ కాముకత్వ బుద్ధులు, ఈ వ్యభిచార బుద్ధులతో ఏమండి ఒకవేళ నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా, క్షమిస్తాడులే అనుకుంటున్నావేమో. కానీ క్షమించిన శిక్ష తప్పలేదు. ఎవరికి? దావీదుకి. జాగ్రత్త. నీ బుద్ధి ఎలా ఉంది? నీ ధనమంతా ఇచ్చి దేని సంపాదించుకో? బుద్ధిని నిజంగా అమ్నోను ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోయాడండి. దేవుడు ఒక గొప్ప స్థితివంతుడిగా పెట్టాడు, గొప్ప స్థితిలో కుటుంబాన్ని పెట్టాడు. ఇశ్రాయేలు గోత్రకర్తల్లో పెట్టుకున్నాడు. ఏమండి, ఈ గోత్రకర్తల్లో నుంచి, దావీదు వంశావళిలో నుంచి ఏమండి ఆశీర్వాదకరమైన క్రీస్తు వంశావళిలోకి రావాల్సిన ఈ అమ్నోను, ఏమండి యేసుక్రీస్తు వంశావళిలోకి రావాలి ఈయన. కానీ ఏం చేశాడు? అల్పకాలం ఏమండి ఆ సుఖభోగము కొరకు తనకున్న ఆశీర్వాదాన్ని ఏమండి తాకట్టు పెట్టేశాడు. ఎక్కడ? పాపం దగ్గర దేవుని ఆశీర్వాదాన్ని తాకట్టు పెట్టేశాడు. నువ్వేం చేస్తున్నావు? ఏమండి నీ ఆత్మీయతను సెల్ ఫోన్ దగ్గర తాకట్టు పెట్టేస్తున్నావా? ఏమండి నీ ఆత్మీయతను బూతు బొమ్మలు, ఏ బొమ్మలు? బూతు బొమ్మలు అంటే ఏంటి? ఏం తెలదన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. తెలదా? ఏమంటే బూతు బొమ్మల దగ్గర తాకట్టు పెట్టేశావేమో. జాగ్రత్త. దేవుని తీర్పు రాకముందే మార్పు చెందు. నీ ఆత్మీయతను ఎక్కడ కోల్పోయావు? దేవుడు అంటున్నాడు, నీకున్నదంతా ఇచ్చి దేని సంపాదించుకో? బుద్ధిని సంపాదించుకో. ఈ రోజున పిల్లలకి బుద్ధి నేర్పట్లేదు. ఎవరో? తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పాలి? బుద్ధి నేర్పాలి. రాత్రింబగళ్ళు వాళ్ళ కొరకు కష్టపడిపోయి ఏమండి వాళ్ళని ఏదో గొప్ప చదువు చదివిస్తున్నాం కదా, గొప్ప స్థితిలో వాళ్ళు ఉన్నారు కదా అనుకోవడం కాదు. ఏమండి చదువు బుద్ధి నేర్పదు, చదువు సంస్కారాన్ని ఇవ్వదు. అమ్మ ఒడి, నాన్న ఒడి సంస్కారం నేర్పేది. దేవుని స్తోత్రం. ఏమండి సంస్కారం నేర్పేది, బుద్ధి నేర్పేది ఎక్కడ అంటే పిల్లలకు నీ ఒడిలోనే, ఏమండి నీ ఇంటిలోనే. తల్లిగా తండ్రిగా వారికి ఏమి నేర్పాలి? బుద్ధి నేర్పాలి. ఒరే ఇలా చేస్తే నీతిగా ఉంటాం, ఇదిగో నువ్వు ఇలా నడవాలరా, అప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి అని వాళ్ళకి బుద్ధి నేర్పాలి. అంతేకాని నువ్వు బుద్ధి నేర్పవో, ఎవరైనా ఒరే ఇలా ఉండకూడదురా అని చెప్తే, పెద్ద వయసులో పెద్దవాళ్ళు ఒరే నువ్వు ఇలా ఉండకూడదురా అని ఎవరైనా పిల్లలకు చెప్పారనుకోండి, ఈ లోపల తల్లి వచ్చేస్తుంది. తల్లి వచ్చేసి ఏమంటుంది? నువ్వు చూసుకో, ముందరా నీ పిల్లల్ని చూసుకో. ఏమండి నీ పిల్లల్ని చూసుకో, తర్వాత మాకు చెప్తుకెళ్ళే. పొగరు, రేపొద్దున అదే పొగరు నీ మీద చూపిస్తాడు. జాగ్రత్త. బుద్ధి నువ్వు నేర్పించాలి. ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు నీ పిల్లలకు బుద్ధి చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? మౌనంగా ఉండి, ఒకవేళ వాళ్ళు నీ దగ్గర ఏడ్చారని నువ్వేం చెప్పాలి? అవునరా, చెప్పిన తప్పేపుంది, మార్చుకోవాలి, మనం దిద్దుకోవాలి, మనం ఇలా నేర్పించాలి వాళ్ళకి. లేకపోతే బుద్ధిని కోల్పోతారు. బుద్ధి లేకపోతే ఈ లోకంలో కోట్లు ధనము నువ్వు ఇచ్చినా ఏమండి ప్రయోజనం ఉందా? వాళ్ళ కొరకు ఎన్నో సంపాదించి ఇచ్చినా బుద్ధి లేకపోతే ఏమైపోతారు? బుద్ధి లేనివాడు ఆత్మీయతలో చచ్చిపోయిన వాడిగా అయిపోతాడు. చిన్న కుమారుడికి బుద్ధి లేదంట. బుద్ధి లేకపోవటం వల్ల ఏం చేశాడు? ఏమండి బుద్ధి లేకపోవటం వల్ల లోకంలో ఆడాలనుకున్నాడు. తందనాలు ఆడటానికి వెళ్ళిపోయాడు. లెక్కలేదు మాట.
నాన్న మాట లెక్కలేదు, అమ్మ మాట లెక్కలేదు, నాకు ఎవడ మాట లెక్కలేదండి, నేనే ఏంటి అంటే నీ 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 చావు గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు, నీ నాశనము గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఎవరి మాట లెక్కలేదంటే అది ఎవరికి నష్టం? ఏమన్నా జాగ్రత్త జాగ్రత్త. తండ్రితో వాదించి వెళ్ళిపోయాడు. ఏదన్నా బాగుపడ్డా? ఏమంటే తిరిగాడంట మొత్తం. ఏమంటే వేసులతో తిరిగాడు, ఫ్రెండ్స్తో తిరిగాడు, అయిపోయింది. సవరం అయ్యాక ఎవరం వచ్చింది. అప్పుడు బైబిల్ ఒక మాట రాస్తాడు. ఏమన్నాడు? లోకాసు వార్త చదవండి, ఆ మాట చదివాం చాలాసార్లు. 15వ అధ్యాయం అనుకుంటా, 17 చదవండి. 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎప్పుడంట? బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడు జ్ఞాపకం వస్తున్నాడంట తండ్రి. ఏమండి, అంతవరకు ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేకపోవటం వల్ల తిరిగి ఏమి సంపాదించాడు, ఏమి సాధించాడు? ఏమండి, నువ్వు బుద్ధి కలిగి ఉంటే, బానిసగా ఉన్నా, పనివాడుగా ఉన్నా, నీ బుద్ధి నిన్ను అందలం ఎక్కిస్తుంది. దేవుని స్తోత్రం. బైబిల్లో బానిస బబులోను దేశానికి చెరగొని తీసుకురాబడ్డాడు. అమ్మ ఫోన్ అంత గట్టిగా మాట్లాడకూడదు, కట్టేయండి కాసేపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒక బానిసగా ఉన్నాడండి, ఒక పనివాడిగా ఉన్నాడు. కానీ బుద్ధి, ఏమండి, సుబుద్ధి కలిగి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా? దానియేలు. ఏమండి, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అందుకే నలుగురు రాజుల కాలంలో కూడా ఆయన ఎంతో హెచ్చించబడుతూ వచ్చాడంట. పైపైకి దీవించబడుతూ వచ్చాడంట. ఎందుకంటే ఆయన బుద్ధే, ఏమండి, ప్రధానమంత్రిగా ఆశీర్వదించాడు ఆయన్ని. అలాంటి బుద్ధి సంపాదించుకో. ఈ రోజు నుంచైనా బుద్ధి మార్చుకో. విలువైనది బుద్ధి. నీ ధనం కంటే డబ్బు కాదు విలువైంది, నీకున్న ఆస్తి అంతస్తులు కాదు విలువైంది, బుద్ధి విలువైంది. విలువైన ఆ బుద్ధిని కలిగి ఉన్నాడు దానియేలు. శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. ఏ బుద్ధి? నిజమే, మనం బుద్ధి కలిగి ఉన్నాం, సుబుద్ధిలోకి రావాలి. సుబుద్ధి కలిగి ఉన్నాం, అతి శ్రేష్టమైన బుద్ధిలోనికి రావాలి. దేవుని స్తోత్రం. త్రిభుజం చదువుకున్నప్పుడు చూడండి, త్రిభుజం గీస్తారు కదా. ఓ పక్కన బుద్ధి, రెండోది సుబుద్ధి, పైన అతి శ్రేష్టమైన బుద్ధి. ఏమండి, బుద్ధి కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి, అతి శ్రేష్టమైన అలాంటి బుద్ధిలోనికి రావాలండి మనం. మన బుద్ధి మనల్ని ఏం చేస్తుంది? వృద్ధిలోనికి నడిపిస్తుంది. ఒక మంచి మాట చదివిస్తాను చూడండి. నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. హోషేయ గ్రంథం 13:13. ఈ జ్ఞాపకం చెప్పుకోవడానికి బాగుంటుంది. హోషేయ గ్రంథం 13:13. శిశువైనట్టుగా బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. ఏమండి, బుద్ధి లేకపోతే దేనికి రాడంట? వృద్ధిలోనికి రాడంట. బుద్ధిని కోల్పోయామేమో, నువ్వు వృద్ధిలోనికి రాలేవు. నీకు ఎన్నో ఉండొచ్చు, నీకు ఎన్నో టాలెంట్లు ఉండొచ్చు. ఏ టాలెంట్ కూడా నిన్ను వృద్ధిలోనికి రానివ్వదు. నువ్వు వృద్ధిలోనికి రావాలంటే, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలంటే, ఆత్మీయతలో దేవుడు మెచ్చదగిన జీవితం నువ్వు జీవించాలంటే ఏం కలిగి ఉండాలంట? బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేకపోతేనంట గర్భం అంటే ప్రసవించే సమయంలో, ఏమండి, బిడ్డ బయటికి రాకపోతే ఎలాగైతే అల్లాడిపోతామో అలాంటిదంట. ఏమండి, కాబట్టి బుద్ధి చాలా విలువైనది. విలువైనదేంటి? బుద్ధి. దేవునితో ఉన్న సహవాసం విలువైనది, దేవుని వాక్యము విలువైనది, బుద్ధి విలువైన. బుద్ధిని కోల్పోవద్దు, బుద్ధి లేకుండా బ్రతకొద్దు. పరిశుద్ధ గ్రంథంలో
ఏవండి, స్వస్థ బుద్ధి గలవారై అన్నిటి అంతము సమీపించి ఉన్నది. కాబట్టి మీ బుద్ధికి ఏముండాలి? స్వస్థత. ఒకవేళ నీ బుద్ధికి రోగం ఉంటే ఈ రోజున ఏం కలగజేసుకోవాలి? స్వస్థత కలగాలి. ఈ రోజున నీ బుద్ధి గడ్డి తింటే ఈ రోజున మార్పు చెందాలి. దేవుణ్ణి అడుగు. బుద్ధి చాలా విలువైనది. ఆ బుద్ధే నిన్ను రక్షిస్తుంది. సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి బుద్ధి గురించి. ఏవండి, బుద్ధిమంతుడైతే ఎక్కడ ఉంటాడంట? ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పోలి ప్రకాశిస్తాడంట. బుద్ధి కలిగిన వాడు బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు. ఇలా ఎన్నో ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. కాబట్టి బుద్ధి కలిగిన వారిగా ఉందాం. ఏవండి, మరొక మాట చూసినట్లయితే ఏది విలువైంది అంటే, ఏమండి, మనం చెప్తాం ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది. మీరు చెప్పండి, మామూలుగా మన దృష్టికి అన్నిటికంటే విలువైనది ఏంటి చెప్పండి అమ్మా, మాట్లాడండి. అన్నిటికంటే విలువైంది చెప్పగలరు మీరు. ఏంటి? ధనం కంటే, డబ్బు అన్నిటికంటే విలువైంది ఏంటి? ప్రాణం. దేవుని స్తోత్రం. ఏమండి, ఏంటండి? ప్రాణం కదా. ఏమంటే, ప్రాణం కంటే విలువైంది ఏదైనా ఉంది లోకంలో? ఎన్నుంటే ప్రాణం లేకపోతే ఏం చేస్తాడు? ఏమండి, ప్రాణమే కదా విలువైంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రాణం కంటే విలువైందంట. ఏంటో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చదవండి త్వరగా. మరి ఈరోజు సాక్ష్యాలతో ఎక్కువ టైం అయిపోయింది. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. కానీ చూడండి, ఇక్కడ ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పౌలు గారు ఏవండి, ప్రాణం కంటే కూడా పరిచర్య గొప్పది అన్నట్టుగా పరిచర్యను గొప్పగా ఎంచుకున్నాడు. అక్కడ ప్రవచనాత్మకంగా, పౌలా నువ్వు వెళితే నువ్వు చనిపోతావు, నువ్వు చాలా అనారోగ్యంగా ఉన్నావు అంటుంటే పౌలు అంటాడు, సువార్త నిమిత్తము పరిచర్య నిమిత్తము నా పరుగును నేను తుదుముట్టించటానికి నా ప్రాణము కూడా నాకు విలువైనది కాదు. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రాణాన్ని కూడా ఏం చేశాడు? విలువగా ఎంచుకోలేదు. దేని ముందు? పరిచర్య ముందు. ఏమండి, ప్రాణం కంటే నా పరిచర్య గొప్పది, పరిచర్య విలువైంది అంటాడు. నిజమే. పౌలు వలే ఏమండి, మనం కూడా ఇలాంటి ఆశతో మనం బ్రతకాలి. దేవుడు నాకు ఇచ్చిన పని, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య, అది నా ప్రాణం కంటే కూడా ఎలాంటిది? గొప్పది. అలా నువ్వు ఎంచుకున్నప్పుడు ఏమండి, కడవరకు కూడా పరిచర్యలో నిలబడటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏవండి, నువ్వు అలాగా ఎప్పుడైతే నీ ప్రాణం కంటే పరిచర్యను దేవుడు నీకు ఇచ్చిన, నేనైనా మీరైనా నాకు ఇచ్చిన పరిచర్య, ఏమండి, నాకు ఇచ్చిన ఈ భాగ్యం ప్రాణం కంటే విలువైగా నేను ఎంచుకోవాలి. నేను ఎంచుకున్నప్పుడే నేను ఒక మహత్కార్యంగా, ఒక సూచనగా నేను ఉండగలను. దేవుని స్తోత్రం. ఏమండి, అలా కాకుండా నాకు ఈ నొప్పి అంట. ఏమండి, ఇంకెంతసేపు సుఖము సౌఖ్యము అనుకుంటూ ఏమండి, ప్రభు పనిని పక్కన పెడితే, ప్రభు పరిచర్యని పక్కన పెడితే దేవుడు అంటాడు ఏకంగా ఒకే రెస్ట్. నీకు ఇంకా ఏంటి? రెస్ట్ అనుకుంటే దేవుడు ఏమంటాడు? ఇంక నువ్వు రెస్ట్లోనే ఉండు అంటే దిగొద్దు ఇంక మంచం. ఏమండి, ఇంక రెస్ట్లోనే ఉండు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఏమండి రెస్ట్ అనుకోకూడదు. దేవుడు మనకు అప్పగించిన పనిని ఏం చేయాలి? తుదుముట్టించాలి. పరిచర్య నీకేమిచ్చాడు? దేవుడు నీకేం అప్పగించాడు? పరిచర్య. ఆ పరిచర్యలో సాగాలి. నేను అదే అనుకుంటాను. ఏమండి, దేవుని అదే కోరుకున్నాను నేను. ప్రభా, అరిగిపోవాలి, తుప్పట్టుపోకూడదు. తుప్పు ఎప్పుడు పడద్దే? వాడకపోతే తుప్పు పడుద్ది, వాడితే. అండ్ కత్తిపెట్టిని
కత్తిని మూల పడేసామనుకో, అది ఎంత విలువ పెట్టుకున్నా ఏమైపోద్ది? తుప్పట్టేస్తుంది. వాడితే వాడే కొలది పదునుగా తయారవుద్ది. అలాగే నువ్వు పరిచర్యలో వాడబడే కొలది ఏమండి ఒక సూచనగా, అనేకులకి ఒక సూచనగా ఉంటాం. యెషయా అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద మహత్కార్యాలుగాను సూచనలుగాను ఉన్నామంటాడు. దేవుని స్తోత్రం. నిజమే, నీ కుటుంబం అలాగా ఒక మహత్కార్యంగా ఉండాలి. అనేకులకి ఒక సూచనగా ఉండాలి. అబ్బా వీళ్ళ కుటుంబం అన్నట్టుగా అలా ఉండాలంటే మన ప్రాణం కంటే దేన్ని విలువైందిగా ఎంచుకోవాలంట? పరిచర్యను విలువైందిగా చూడండి, ఇక్కడ పౌలు గారిని ఏమండి చావు దెబ్బలు కొట్టారు అక్కడ. ఏమండి శ్రమ పడతాడని ముందరే చెప్పారు ప్రవచనాత్మకంగా. ఏమండి అయినా కానీ నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అని వెళ్ళాడు. పరిచర్యను ప్రాణంగా ఎంచుకుని వెళ్ళాడు. కొట్టారా లేదా? కొట్టారు. కొట్టేసి రాళ్ళ గుట్టు ఉంటే ఈడ్చేసి ఆ గుట్టకాడ పడేశారంట. ఏమండి పడేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమండి మన్నాడే మళ్ళా ఆ దెబ్బలతోటే మర్నాడంట దర్బేకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దర్బే అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సువార్త ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి. ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఒంటి నిండా దెబ్బలు, గాయాలు, కానీ ప్రత్యక్షత కలిగిన వాడు. పరిచర్యడలా ప్రత్యక్షత కలిగిన వాడు. మనం చిన్న తలపోటు వచ్చిందనుకో ఏమంటాం? ఈరోజండి తలపోటండి, అమ్మ దేవుని మందిరానికి ఎందుకు రాలేదంటే ఈరోజు తలపోటండి, కాళ్ళు నొప్పండి, కడుపు నొప్పండి. సరిపోతాయా సాకులు? ఏమండి దేవుని పిల్లలుగా ఏమండి మనం ఎంత ప్రాణంగా ఎంచుకుంటున్నాం? ప్రభు పరిచర్యను ఎలా ఎంచుకుంటున్నాం? ఎంత విలువైందిగా మనం ఎంచుకుంటున్నాం? చివరి మాటలో ఏమండి అన్నిటికంటే విలువైనది. ఏమండి చివరి మాట చెప్పి ముగించాలి. ఇప్పటి వరకు విలువైనవి చూసాం, కానీ చివరిగా అన్నిటికంటే విలువైనది యేసు రక్తము. దేవుని స్తోత్రం. అన్నిటికంటే విలువైనది పరలోక రాజ్యము. ఏమండి ఈ విలువైన ఏమండి రక్తం, ధనము కంటే విలువైనది పరలోక రాజ్యము. మనకున్న సమస్తము కంటే విలువైనది యేసు రక్తము. ఆయన రక్తము ద్వారా మన పాపానికి విడుదల దొరికింది. పాత నిబంధనలో అయితే కీర్తనాకారుడిలాగా అంటాడు. చూడండి కీర్తన గ్రంథంలో 49:6 చదవండి. 6 కాడ నుంచి 8, 9 వచనాలు. 6వ వచనం, 8వ వచనం, 9వ వచనం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్ముకుని పొగడుకుని వారికి నేనేలా భయపడవలెను? ఎవడను ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. నిత్యము 8, 9 వచనాలు కూడా చదవండి. వాడు కుళ్ళు చూడక చాలండి. ఇక్కడ చూడండి, ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడనూ లేడు. వాడి యొక్క ప్రాణానికి క్రయధనము చెల్లించేవాడు ఎవరూ లేరు అన్నట్టుగా ఇక్కడ కీర్తనాకారుడు చెప్తాడు. నిజమే, ధనము మన ప్రాణానికి విమోచన కలగజేయలేదు, మన ప్రాణాన్ని రక్షించలేదు. ధనం అవసరమే, కానీ మన ప్రాణాన్ని రక్షిస్తుందా? రక్షించలేదు అని రుజువుపరిచింది ఏంటి? కరోనా. ఏంటండి కరోనా ఒకసారి సురకేసింది ప్రపంచం మీద. ఎంతో డబ్బు ఏమండి ఇటలీలోనండి నిజంగా ఆ కరోనా అన్ని చోట్ల కంటే ఇటలీలో కుప్పలు శవాలు కుప్పలండి. డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ డబ్బు ఆ వ్యాధి నుండి రక్షించలేదు. ఎంతోమంది కోట్లు ఉన్నవాళ్ళు ప్రాణం వదిలేశారు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి.
కరోనా కంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి, వస్తాయి తప్పనిసరిగా. దేవుని వాక్యం నెరవేరబడుతుంది. దేవుని వాక్యంలో ఒక సున్నా ఉండదు, పొల్లు ఉండదు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి విలువైన పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా? ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలో నువ్వు ఉన్నావా? క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంలో నీవు ఉన్నావా? మన పోకడెప్పుడో తెలియదు, ఆయన రాకడా ఎప్పుడో తెలియదు. కానీ క్రీస్తుని సంపాదించుకుని, పరలోకాన్ని సంపాదించుకుని, రక్షణ పొంది, పాపముతో బాప్తిసం పొందిన తర్వాత పాపముతో పోరాడే విషయంలో రక్తం కారునంతగా పోరాడాలంట. బాప్తిసం తీసుకున్న అయిపోయిందంటే లేదు. బాప్తిసంతో అంతా అయిపోలేదు. పాపముతో ఏం చేయాలి? మనము పోరాడుతూ బ్రతకాలి. మంచి పోరాటం పోరాడాను అన్నట్టుగా ప్రతిరోజు పాపం నీ మీద ఏం చేస్తుంది? పోరాడుతూ ఉంటుంది. నీ ముందుకు వస్తుంది పాపం. ప్రతిదినము కూడా పాపముతో పోరాడుతూ మనం బ్రతికినప్పుడు 8వ వచనం మరలా చదువుతాం. 49:8 ముగింపు మాటలకు వచ్చేద్దాం. కుళ్ళు చూడక ఆత్మ నిత్యము బ్రతకాలంటే దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసి ఉండాలి. అంటే ప్రాయశ్చిత్తం అంటే ప్రశస్తమైన రక్తాన్ని చిందించబడి ఉండాలి. ఆ ప్రశస్తమైన రక్తాన్ని చిందించిన వాడు ఎవరు అంటే యేసయ్యే. దేవుని స్తోత్రం. అందుకే దానికి విలువ కట్టలేం. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, మీరు వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ పరిశుద్ధమైంది, అమూల్యమైన. అమూల్యం అంటే అర్థం ఏంటి? మూల్యం కట్టలేం. ఇంత అని మనం దానికి రేటు కట్టలేం. అలాంటి అమూల్యమైన రక్తం చేత మనల్ని ఏం చేశాడండి? రక్షించాడు. దేవుని స్తోత్రం. ఆ యేసు రక్తం అనే ఆ మూల్యాన్ని మన కొరకు ఆయన చెల్లించాడు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుంటారో వారి ఆత్మ అంట కుళ్ళు పట్టదు. దేవుని స్తోత్రం. కుళ్ళు పట్టదు. ఈ శరీరానికి ఎన్నో రోగాలు రావచ్చు, ఈ శరీరానికి ఎన్నో బలహీనతలు రావచ్చు, కానీ నీ ఆత్మకు కుళ్ళు పట్టదు. ఆయన రక్తంలో కడగబడినప్పుడు, ఆయన రక్తంలో నువ్వు కడగబడినప్పుడు నరక శిక్ష నుంచి తప్పించుకుని పరలోక రాజ్యంలో మనం ఉంటాం. అది విలువైనది. యుగయుగాలు కూడా మనము జీవించవలసిన స్థలం అది. కాబట్టి అది విలువైనది. దాని కొరకు అందుకే అంటాడు యేసుప్రభు ఎంత కఠినంగా మాట్లాడాడంటే, ఇదిగో నీవు దేవుని రాజ్యం వెళ్ళడానికి నీ కన్ను అభ్యంతరం పెడుతుందా? ఏం చేయి? పీకి పారై. కన్ను పీక్కుంటారండి? కన్ను పీకేయమన్నాడు. ఎందుకన్నాడా? అంత కఠినంగా యేసుప్రభు స్వయంగా చెప్పాడు. ఎందుకని? అభ్యంతరం పెడుతుంది కదా నిన్ను, మరి నువ్వు ఆపుకోలేకపోతున్నావు కదా. లాగేస్తుంది కదా నీ కన్ను ఐస్కాంతంలాగా. దాన్ని తీసి పారాయి, కన్నుని తీసి పారాయి. గుడ్డోడువయ్యి దేవుని రాజ్యం పొందుకుంటాం. గుడ్డోడు కన్నా పర్లేదు, కొంతకాలమే ఉంటావు ఇక్కడ. 70 సంవత్సరాలు ఉంటావు, 80 సంవత్సరాలు ఉంటావు, కానీ యుగయుగాలు కాలిపోతావు అక్కడ. నీకు రక్షణ లేకపోతే, నువ్వు మార్పు చెందకపోతే, పాపంలో కొట్టుకెళ్ళిపోతే యుగయుగాలు కాలిపోతావు. 70 కాదు, 80 కాదు, 100 కాదు, 200 కాదు, 1000 కాదు, 2000 కాదు, యుగయుగాల సంవత్సరాలు లెక్క కట్టలేం. అక్కడ కాలిపోతావు. యేసుప్రభు ఏ మాట చెప్పినా అందులో ఎంతో అర్థం ఉంటుంది. నీ కాలు అభ్యంతరం పట్టిందా? నరికేయి. దేన్ని? కాళ్ళు నరికేస్తారా? నరికేయమంటున్నాడు యేసుప్రభు. ఎందుకని? 2 కాళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళే కంటే ఒక్క కాలుతో పర్లో. నీ చెయ్యి అభ్యంతరం పెడుతుందా? నరికేయి. ఒంటి చేత్తో, కుంటి చేత్తో దేవుని రాజ్యం వెళ్దిగాను. జాగ్రత్త. దేవుని రాజ్యాన్ని ఏది నిన్ను అభ్యంతర పెడుతుంది?
ఏమండి, విలువలేని దాన్ని ఏది నీకు అభ్యంతరంగా వస్తుంది? ఈరోజు పరీక్షించుకో, విమర్శించుకో, నిన్ను విమర్శించుకో. ఎంతసేపు ఇతరులను విమర్శించడం కాదు. అలాగంటే వీళ్ళు అలాగంట, వాళ్ళు అలాగంట. ఇదిగో నీకు తెలుసా ఇది? ఏమండి, ఎంత సంబరమో! ఏమండి, బయట వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఎంత సంబరమో. మరి నీ గురించి రేపొద్దున దేవుడు తీర్పు అడుగుతాడు. అందుకనే అంటాడు, నీవు తీర్పులోకి రాకుండా ఉండాలంటే నిన్ను నీవు విమర్శ చేసుకో, నిన్ను నీవు చూసుకుంటూ బ్రతుకు. ఏమండి, జాగ్రత్త. విలువైనది గుర్తుపడదాం. దేవుని సన్నిధి విలువైనది, దేవుని వాక్యం విలువైనది, ఉపవాసం విలువైనది, ఆన్లైన్ ప్రేయర్ విలువైనది, వాక్యం విలువైనది, బుద్ధి విలువైనది, పరిచర్య విలువైనది, దేవుని రాజ్యము, యేసుక్రీస్తు రక్తము విలువైనది. కాబట్టి విలువైన దాన్ని ఆశించు, విలువైనది పొందుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన అయిన తర్వాత 3 గంటల వరకు కూడా కిందే దేవుని సందులో ప్రార్థన ఉంటుంది. కాబట్టి 7 రోజులు, ఈ రోజు నుంచి శనివారం వరకు కూడా, మరి శనివారం సెకండ్ శనివారం వచ్చింది కదా, కాబట్టి అవకాశం ఉన్నట్టు వారు ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందండి. మరి మీ ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మీరు అవకాశం, ఒకవేళ ఇంటికి వెళ్ళి ఎవరైనా రావాలనుకుంటే ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో వచ్చేయండి. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థన చేద్దాం. ఒకటి మరి ఆ బల్లకి అందరూ కూడా సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేద్దాం. వచ్చే శనివారం ఉపవాస ప్రార్థన అందరూ రావాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నాలో ఉన్న కొండాలు తీసివేయి, నాలో ఉన్న చాడీలు తీసివేయి. అడుగుదాం ప్రభువుని. ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేద్దాం. నాలో మార్పు దయచేయి, నాలో నవీన స్వభావం దయచేయి నాయన. అది నీలో అంటుకట్టబడినప్పుడే సాధ్యం అంటున్నావు. నీలో అంటుకట్టబడలేకపోతున్నాను, ఇంకా నాకు నేనే బ్రతుకుతున్నాను. నా మాట సరిలేదు, నా ఆలోచన సరిలేదు, నా బ్రతుకు సరిలేదు నాయన. పశ్చాత్తాపడదాం. నన్ను సరిచేయి. ప్రభు సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునితో గడపడానికి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని వాక్యాన్ని చదవడానికి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. అది విలువైనది. విలువ లేని దాని కొరకు నీ సమయం అంతా పాడు చేసుకోవద్దు. ప్రార్థన చేద్దాం. ఉమా వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దామండి. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. నాయన గడిచిన సంవత్సరం అంతయు నీ దయా రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నాయన ప్రభువా, ప్రతి ఒక్క పరిస్థితిలో నాయన మమ్మల్ని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువా సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ మొదటి సంవత్సరం మొదటి పునరుద్ధానంలో ప్రభువా వాక్యమున్న తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో ఏదేదో విలువైందనుకొని ప్రవ్వా నాయన ప్రవ్వా నాయన దాని వెనకాల పరిగెట్టి నాయన ప్రవ్వా విలువైన దాన్ని విడిచిపెట్టి నాయన బ్రతుకుతున్నాం ప్రవ్వా. అందుకే మరొక్కసారి మమ్మల్ని మాట్లాడావు నాయన, మమ్మల్ని హెచ్చరించావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఈ లోకంలో ధనం విలువైంది అనుకుని ధనం వెనకాల పరిగెడుతున్నాం ప్రవ్వా నాయన. ఇంకా ఏవేవో విలువైన వాటి వెనకాల పరిగెడుతున్నాం తండ్రి. అన్నిటికంటే విలువైనది నీ వాక్యము నాయన ప్రవ్వా. నీ వాక్యము తండ్రి ప్రవ్వా తండ్రి నీ పరలోక రాజ్యాన్ని చేర్చేది ప్రవ్వా నాయన తండ్రి. ఒకడు నాయన తండ్రి పాపము చేత నాయన వాడు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నాయన ప్రవ్వా నీ వాక్యములోంచి నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. వాడి హృదయాన్ని సరిచేసుకొని వాడి జీవితాన్ని సరిచేసుకొని ప్రవ్వా నాయన
నీ కొరకు నాయన బ్రతకాలను ఆశపడుతున్నావు తండ్రి. అందుకే మరొక్కసారి మాట్లాడావు ప్రభా. అన్నిటికైనా విలువైనది నీ వాక్యము తండ్రి ప్రభా. నీ వాక్యాన్ని మేము తీసుకున్నప్పుడు మా జీవితంలో ప్రభా ఎన్నో మార్పులు వస్తాయి ప్రభా. అది నీ నామానికి మహిమకరంగా మేము జీవిస్తాం నాయన ప్రభా. అలాగే అన్నిటికంటే విలువైనది బుద్ధి అంటున్నావు ప్రభా. ఈనాడు బుద్ధి లేక ప్రభా నాయన అనేక మంది నాయన యవనస్తులు పాడైపోతున్నారు ప్రభా. అనేక మంది నాయన తండ్రి ప్రభా అనేకమైన ఇబ్బందులు ఇరుకులు తెచ్చుకుంటున్నారు ప్రభా నాయన. నీ బుద్ధి నాయన ఎక్కడ దొరుకుతుందంటే ప్రభా వాక్యము నాయన విన్నప్పుడు ఆ బుద్ధి వస్తుంది ప్రభా నాయన. అవును తండ్రి, ధనము కంటే వెండి కంటే బంగారము కంటే విలువైనది ఏంటంటే ప్రభా బుద్ధి జ్ఞానమే నాయన ప్రభా. అది అడగండి నేను ఇస్తానంటున్నావు ప్రభా నాయన. అవును తండ్రి నాయన, ఆ విధంగా బుద్ధికి నాయన ప్రభా జ్ఞానము కలిగి మేము జీవించినట్లు సహాయం చేయండి ప్రభా. అలాగే అన్నిటికంటే విలువైనది నీ పరలోక రాజ్యం ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా, అందరూ అంతటా మారు మనసు పొంది పరలోక రాజ్యం చేర్చుకోవాలని ఆశపడుతున్నావు తండ్రి. అందుకే మరొక్కసారి నాయన నీ వాక్యము చేత ప్రభా నాయన మీరు ఏది విలువైంది అనుకుంటున్నారని ప్రభా మరొక్కసారి మాట్లాడావు ప్రభా. ఈ లోకంలో ఏది విలువైంది కాదు ప్రభా. ఇవన్నీ అశాశ్వతమైనవి ప్రభా నాయన. ఇవి శాశ్వతమైనవి కావు నాయన ప్రభా నాయన. కానీ శాశ్వతమైనది నీది పరలోక రాజ్యం ఒకటి ఉంది ప్రభా. అక్కడ మమ్మల్ని చేర్చుకోవాలని నాయన ప్రభా ఎంతో ప్రేమతో నాయన ప్రభా మాతో మాట్లాడవు తండ్రి ప్రభా. మాలో ఉన్న ప్రతి పొరపాటు సరి చేసుకోవడానికి సహాయము చేయండి ప్రభా. నీ వాక్యము తండ్రి నాయన ప్రభా మాట్లాడినప్పుడు ఎంతో నాయన జాగ్రత్తగా విన్నప్పుడు తండ్రి మా జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి ప్రభా నాయన. అటువంటి వాక్యాన్ని పట్ల మేము విశ్వాసము కలిగి నాయన జాగ్రత్త కలిగి మేము విన్నట్లు సహాయం చేయండి ప్రభా. ఈ సంవత్సరం మొదలుకొని ఈ 52 వారాలు కూడా నీ వాక్యము చేత మా జీవితాలు కట్టబడి ప్రభా మా జీవితాల్లో ప్రతి ఒక్కటి వెంటనే సరిచేసుకొని ప్రభా నీకే ఇష్టమైన బిడ్డలుగా బ్రతికినట్లు సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి. అన్నిటికంటే విలువైన నీ వాక్యం కొడలు నాయన ప్రభా ఆశపడి నాయన ప్రభా దాన్ని విన్న వెంటనే మా జీవితంలో ప్రభా సరిచేసుకొని సరిచూసుకొని ప్రభా నాయన నీ చిత్తం నాయన నెరవేర్చినట్లుగా కృప అనుగ్రహించమని ప్రభా తండ్రి. ఈ సంవత్సరం అంతయు మీ కృపా కాపుదల దయచేయమని ప్రభా మీరే తోడేయండి, సహాయము చేయమని. ఈ వాక్యము అందరి హృదయంలో నాయన 30, 60, 100 ఫలింపు దయచేయమని వాక్యమును అందించిన మా తల్లిగారిని కూడా దీవించి ఆశీర్వదించమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. ఈరోజు మరి సరస్వతి గారి ఇంటి దగ్గర మన సహోదరు జానికి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ మేనత్త గారే సరస్వతి గారు వాళ్ళ ఇంటి దగ్గర తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన ఈ విధముగా తండ్రి ఈ యొక్క ఆరాధన అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. అలాగే ప్రభువా ఇదిగో నేను వాక్యం మా జీవితాల్లో గొప్ప మార్పు కలిగి ప్రాచీన స్వభావాన్ని వదులుకుని నవీన స్వభావంలోనికి మేము ధరించిన వారిగా ఉండడానికి ఈ క్రొత్త సంవత్సరం ప్రభువా ఇదిగో తండ్రి అడవి ఒలివ కొమ్మ లాంటి స్వభావం అంతటినీ మాలో తీసివేయండి దేవా. ఇదిగో నాయన మంచి ఒలివ చెట్టు అయిన మీలో అంటుకట్టబడి మా జీవితాలు మా బుద్ధులు మార్చుకుని ప్రభువా ఇదిగో నాయన మీరు మెచ్చదగిన జీవితాన్ని జీవించటానికి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని ప్రభు ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని. అలాగే కొంతమంది బలహీనులు ఉన్నారు, వారిని మీరు స్వస్థపరచండి. కుటుంబాలకు సంపూర్ణ రక్షణ ఇవ్వండి. కుటుంబాల్లో ప్రభుని గొప్ప ఆదరణ ఇవ్వండి. అలాగే తండ్రి ఇదిగో నాయన మరి కుమారు తెలుగుదేశం క్షేమంగా తీసుకొచ్చారు. మరలా ఇదిగో కొద్ది రోజులు ఉండి మరి రావడానికి వెళ్తున్నాడు. ప్రభా బిడ్డ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం, సహాయం చేయండి. అలాగే ఇదిగో నాయన ఈరోజు సువార్తలోను సువార్త కూడికలోను ఉపవాస ప్రార్థనలోను 7 రోజులు కూడా ఈ సన్నిధిలో గడపటానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు బలపరచండి. ఎటువంటి బలహీనత శరీరానికి లేకుండా ఆత్మలో గొప్ప బలం పొందుకున్నట్లుగా బిడ్డలు మీరు సిద్ధపరచుకుని మీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని, తోడైండమని, సహాయం చేయమని. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మేమందరము కూడా తండ్రి విలువైన వాటిని గుర్తుపడుతూ విలువైన వాటిలో ముందుకు సాగిపోయే ఆ కృపా మహిమను మీరు మనం అందరికీ దయచేయమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం ఎప్పుడెల్లప్పుడు కూడిన మనకును ఇరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. 2 ముగ్గురు